పార్టీలో పనిచేస్తూ పార్టీకి విధేయతగా పనిచేస్తూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అర్హులైన వారికి ఇల్లు కావాలి, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ కావాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రధానంగా ఒక ఇళ్ళ సమస్య ఉంది, రేషన్ కార్డుల సమస్య ఉంది. అర్హులైన వారికి పెన్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మొన్ననే దరఖాస్తులు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పేదవాడు పేదవాడికి మిలిగిపోయిండు, ధనవంతుడు ఇంకా ధనవంతుడైండు. రైతు బంధు పేరు మీద లక్షల రూపాయలు ఎకరాలకు ఉన్న భూస్వాములకే పోయినాయి తప్పిస్తే మాలాంటి బీదవారికి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి లబ్ధి ఏమి చేకూరలేదు. అదేవిధంగా మరి రుణమాఫీ కూడా ఎట్ ఏ టైంలో చేసినటువంటి దాఖలాలు లేవు. బ్యాంకులలో అవే అప్పులు మిత్తిలు పెరిగిపోయి ఆ విడతల వారిగా వాళ్ళే రెన్యువల్ చేసుకొని వాళ్ళే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ రైతు బంధు కూడా రుణమాఫీ కూడా సకాలంలో వేయలేదు, పూర్తిగా వేయలేదు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఎట్ ఏ టైం ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేసారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ₹2,00,000 రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నాం. 6 గ్యారంటీల పైన ప్రజలు ఏ విధంగా? 6 గ్యారంటీల పైన ఇప్పుడు మహిళలకు ₹2,500 అనేది అది ఏ బేసికల్గా ఇస్తారు, మరి పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా అందరికి ఇస్తారా, లేదంటే అర్హులకు అది ఎట్లా వేరు చేస్తారనేది ఇంకా సర్క్యులర్స్ ఏమీ రాలేదు. అదే ప్రకారంగా బస్సు ఈ అదనంగానే అయిపోయింది. బస్సు అనేది కూడా కొంతమందికి లిమిట్ అని ఉండాలి, లేదంటే ఛార్జీలలో రాయితీ ఉండాలి. బస్సు మాత్రం ఫ్రీ అనేది ఇప్పుడు ధనానికి అదనంగా ఖర్చు చేయడమే జరుగుతుంది. అందరు మహిళలు కూడా వ్యతిరేకిస్తారు దాని మీద. ఇంకా మిగతా 4 గ్యారంటీలు ఉన్నాయి కదా, అవి అమలవుతాయా? ఇప్పుడు రుణమాఫీ అది అమలైద్ది. ఈ కరెంటు వచ్చేసి 200 యూనిట్ల వరకు అది కూడా అమలు చేసే దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోతే మహిళలకు 2,500 కూడా వచ్చే నెల నుంచి చేస్తామంటున్నారు. బస్సు ఆల్రెడీ ఫ్రీ బస్సు నడుస్తుంది. ఇక దళిత బంధు విషయానికి వస్తే కొంత స్లాబ్ పెట్టి అది కూడా ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేచి చూద్దాం. 2-3 నెలలు టైం పెట్టి 100 రోజులలో అన్ని పూర్తి చేస్తామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పి నమ్ముతున్నాం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పిల్లలు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్లో గెలిచిండు. అందరం కష్టపడి పనిచేసి గెలిపించుకున్నాం. ఆయన స్వలాభం కోసం పార్టీ మారడం జరిగింది. ఆ పార్టీ మారేటప్పుడు పార్టీ వ్యక్తులను, పనిచేసిన వ్యక్తులను, దగ్గర ఉండే వ్యక్తులను ఎవరిని సంప్రదించకుండా, వారిని కూడా ఎమ్మడి పెట్టుకొని పోకుండా ఆయన ఒంటెత్తు పోకడతోటి ఆయన సొంత నిర్ణయం తీసుకొని వేరే పార్టీ మారిండు ఆయన స్వలాభం కోసం. ఆ దిశలో ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఇంతకుముందు పనిచేసినటువంటి క్యాడర్ మొత్తం నిరుత్సాహానికి గురై అదే ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం లేకున్నా అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆయన ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అక్కడ టీఆర్ఎస్లోకి పోయినా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కలుపుకొని పోలేదు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు నిన్ను గెలిపించినటువంటి నాయకులను తీసుకొని పోలేదు. అది మైనస్. ఒక పేదవాడు పోయి నమస్కారం చేస్తే కూడా అటు చూసేటువంటి పరిస్థితి. దగ్గర పిలిచి మాట్లాడి ఆప్యాయతతోటి ఏదైనా కావాలా అని అడిగేటువంటి ధోరణి ఆయనలో కనిపించదు. ఆయన మొత్తం ఒక రాజు లెక్క ఫీల్ అవుతాడు. ఒక నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉంటాడు. దానికి ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణం. ఇప్పుడు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇవన్నీ ఈ ఊరికి అందినాయా? దళిత బంధు రాలేదు, బీసీ బంధు రాలేదు. ఎలాంటి ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు మాత్రం ఇక్కడ ఎవరికి అందలేదు మా ఊర్లో వరకు అయితే. అంటే కొన్ని పైలట్ ప్రాజెక్టుకి ఎన్నుకున్నటువంటి వాసాల మరి కావచ్చు, నాగపల్లి మండలంలో బాజపుట్ట కావచ్చు, అక్కడ కొంతమందికి లబ్ధి చేకూరిందని మాత్రం వాస్తవం. మిగతా ఎక్కడ రాలేదు. భూ పంపిణీ జరగలేదు, దళిత బంధు రాలేదు, మిషన్ కాకతీయ వాటర్ వస్తలేదు. మిషన్ కాకతీయ అంటే చెరువులలో పూడికలు తీసిర్రు, అది యథాస్థానంలో అది ఎట్లే పోయినాయి.
దానివల్ల ఏం ఉపయోగం లేదు, రైతుకు లేదు, కార్మికుడికి కర్షకుడికి ఎవరికి లేదు. మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఊరుకు మిషన్ దగ్గర ట్యాంకులు కట్టించి నీళ్ళని తీస్తున్నారు కదా ఇంటింటికి. మిషన్ భగీరథ ట్యాంకులు కట్టిండ్రు, అవి పూర్తిగా నాణ్యతతో నిర్మించలేదు. అసంపూర్తిగా అంటే ఏదో కాంట్రాక్టు లాభం కోసం కాంట్రాక్టులు విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ టాంకీలలో వాటర్ ఎక్కిస్తే కనుక కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వీరేశం గెలిచిన తర్వాత ఈ ఊరికి వచ్చిందా, ఏం హామీలు ఇచ్చిందా నెరవేరుస్తారు? 6 గ్యారెంటీల ప్రచారంలో భాగంగా 6 గ్యారెంటీల పథకాలు మాత్రం చెప్పడం జరిగింది. వేరే కొత్తగా ఏం హామీలు ఇవ్వలేదు. ఈ రోజు వరకు గెలిచినాక కూడా అన్ని ఊర్లు ఇంకా కవర్ చేయలేదు. మేజర్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు అట్లా ఒకవేళ ఏదన్నా సాగు బతుకు పెళ్లి అలాంటి కార్యక్రమాలు ఉంటే పోతూనే ఉండు. ఎవరైనా బీదవాళ్ళున్నా చదివించుకోలేని వాళ్ళున్నా, ఒక భర్త భార్య చనిపోయి అలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. నేను వాళ్ళకి చదివించేటువంటి ఏర్పాటు చేస్తా, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం ఏర్పాటు చేస్తా. అన్ని విధాలా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నా దృష్టికి తీసుకురమ్మని అయితే మాత్రం కడు పేదవాళ్ళని కానీ, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళని కానీ, అనాథలు కానీ వాళ్ళకి మాత్రం ఈ హామీ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా ఎవరు తన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎవరు మరణించినా, ఎవరు పెళ్ళైనా, ఎవరి కార్యక్రమాలు ఏదైనా కూడా సకాలంలో అందుబాటులో పోయి వాళ్ళకి మాత్రం ఏదో ఒక రూపాయన మేలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? ఇంకా రేపు ఇంకో 10 రోజులు అయితే అయిపోతుంది కదా పీరియడ్. గతంలో 5 ఏళ్ళు ఎట్లా పరిపాలించారు? స్థానిక సర్పంచ్ విషయానికి వస్తే ఒక మహిళ, ఆ మహిళకు కనీసం సంతకం పెట్టడం కూడా సరిగా చేత కాదు. ఆ భర్త వచ్చేసి ఇక ఆయనకు కూడా కొత్త పుస్తకాలు పొందుకుంటూ ఉండే ఏదో చేస్తున్నాం, ఆ లైట్లు వేస్తున్నాం అయితే వేస్తున్నాం, దాని నీళ్ళు మోటార్ నడుస్తుందంటే నడుస్తుంది అంతవరకే. ఇక బరాలు పుట్టే చెత్త చెదారం ఉంటే అది ఎన్ఆర్ఈజిఎస్ పని మీదనే అవి ఆనకాలంలో అవి చేపట్టడం జరుగుతుంది. మిగతా కొత్త కార్యక్రమాలు మాత్రం ఏం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ కూడా అసలు ఏమవుతుంది, ఎంత పోతుంది, ఒక 29 బల్బులు వేసి 70,000-80,000 బిల్లులు రాసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఎన్నోసార్లు అడిగినా కూడా సరైనటువంటి సమాధానం రాలేదు. అంతలే నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయినారు. వాళ్ళు కూడా సరైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన మాత్రం అందించలేదు. అది వాస్తవం. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయం లేదు. ఎట్లా? ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్లో కట్టుకోమని లాస్ట్ ఎలక్షన్లకు అవతల 2 నెలలకు అవతల ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్ అని చెప్పి శిలాఫలకం వేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు మరి దాన్ని కూడా పిల్లర్స్ గుంటలు తీసి అంతవరకు ఆగిపోయింది. అంతలో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆగిపోవడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది కదా, ఏం చేయలేదా? డ్రైనేజ్ వ్యవస్థ ఒక 2 ప్రధానమైన, ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మించినాం. తెలుగుదేశం గవర్నమెంట్ నిర్మించినటువంటి 2 బీసీ కాలనీలు ఒకటి, ఎస్సీ కాలనీలు ఒకటి, ఆ 2 డ్రైనేజీలు మాత్రమే ఉన్నాయి. వాటినే కొంచెం మళ్ళీ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్లో మెరుగుపరచడం జరిగింది తప్ప కొత్తది మాత్రం వేయలేదు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, మీకు ఎంపీగా ఎవరైతే బాగుంటుంది? అంటే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది, ఎవరికి ముందుకు తీసుకొస్తుంది అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఫలానా వ్యక్తి అని చెప్పి మేము నిర్ణయించేది కాదు. వారు పార్టీ నిర్ణయం తీసుకొని ఎవరిని పంపిస్తే వారికి విధేయతగా పనిచేసేటువంటి కార్యక్రమం ప్రజానికం తీసుకుంటుంది. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఓటర్లకు సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందినటువంటి సర్పంచ్ వారి స్థితిగతులను బట్టి అర్హులైన వారికి రేషన్స్ కార్డు ఇప్పించడం, పెన్షన్స్ ఇప్పించడం, ఇల్లులు ఇప్పించడం, వాటర్ సకాలంలో ఊళ్ళో వాటర్ సకాలంలో చెత్త చేదారం పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపరచడం, వాటర్ డ్రైనేజీ కార్యక్రమం కూడా తీసుకోవడం, అలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. మీకు సర్పంచ్గా అవకాశాలు ఇస్తే పోటీ చేస్తారు, ఒకవేళ చేస్తే ఎలాంటి సేవలు అందిస్తారు ప్రజలకు? ఓకే, పార్టీ ఆదేశించి నన్ను నిలబెడితే మాత్రం చేస్తా. పార్టీ ఆదేశిస్తే చేస్తా. ప్రతి పౌరునికి విధేయతగా పనిచేసుకుంటూ ప్రతి
కుటుంబంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అటువంటి కార్యక్రమాలు నెరవేర్చేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఆ విధంగానే జనాల్లో ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. మెరుగైనటువంటి పాలన అందించడానికి ఎప్పుడు ముందుంటాం. ఇప్పటికి కూడా ఏ పదవి లేకున్నా కూడా ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి సాపద వచ్చినా అర్ధరాత్రి లేచిపోయి ఒక సోషల్ వర్కర్గా నేను ఇప్పటికీ ప్రతి కుటుంబానికి అండగానే ఉంటా. అదే క్రమంలో నాకు ఆ బాధ్యత కనుక ప్రజానికం, మా ఊరి గ్రామ ప్రజానికం కనుక నాకు అవకాశం ఇస్తే ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు, మెరుగైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళకు సేవ చేయడానికి నేను ఎప్పుడు